తెలంగాణ ముద్దుబిడ్డ మన అందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచ మంత్రివర్యులు సురేఖ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, యువ నాయకుడు మెతుకు సీమ శాసనసభ్యుడు రోహిత్ రావు గారు, బీసీ బిడ్డ ముద్దురాజు బిడ్డ కాంగ్రెస్ బిడ్డ మెతుకు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గారు, మిత్రులారా, ముఖ్యంగా ఈనాటి ఈ ఉత్సాహము, మీ నమ్మకము, నాయకత్వం మీద ఉన్న ప్రేమని చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు ఖచ్చితంగా 17 స్థానాలలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. 9.5 సంవత్సరాల సుదీర్ఘ దొరపాలన, స్వేచ్ఛ లేని పాలన, దోపిడీ పాలన, మౌనంగా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు తిరగబడి దొరపాలనకు చరమగీతం పాడి ఇలా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా చేసి 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు నిలబెట్టుకున్న చరిత్ర రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇంకా 2 గ్యారంటీలు నిలబెట్టుకుంటాం. జాతీయ స్థాయిలో కూడా 5 గ్యారంటీలు ఉన్నాయి. ప్రధానంగా గ్యారంటీలో రైతులకు సంబంధించి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తీసుకురాబోతున్నాం. పట్టణ ప్రాంతాలలో పనికి ఆహార పథకాన్ని చట్టం తీసుకురాబోతున్నాం. 30 లక్షల ఉద్యోగాలు జాతీయ స్థాయిలో ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ చరిత్ర మీ చాలా మంది మర్చిపోయిండొచ్చు. మెతుకు సీమ చరిత్ర, మెతుకు సీమ చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఇంద్రమ్మని యావత్ భారతదేశంలో కాంగ్రెస్ ఓడితే ఆనాడు మెదక సీమ ప్రజలు ఇంద్రమ్మని గెలిపించి ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర మెదక్ సీమ ప్రజల చరిత్ర. కనుక రేపు రాబోయే ఎన్నికల్లో కూడా 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా 15 సీట్లు గెలుస్తున్నాము. అందులో ప్రప్రథమంగా మెతుకు సీమ ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ధన్యవాదాలు.